తాగుడికి బానిసై కన్న కూతుర్నే పరాయి దేశానికి అమ్మేసినటువంటి ఒక కసాయి తండ్రి తన కూతుర్ని తనకిప్పించమని చెప్పేసి ప్రాధేయపడుతోంది తల్లి రాములమ్మ. ఆ రాములమ్మకి ఎలాంటి న్యాయం జరగబోతోందో మీరే చూడండి. పెళ్ళై పాప 17 సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన కొంచెం తాగుడు మొదలెట్టారు. ఇప్పుడు ఈ మధ్యన 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇంకా అది పౌడర్లు అవి వాడడం. పౌడర్ వాడుతుంటాడు మేడం. పౌడర్ అంటే తెలీదు మేడం అది నాకు. అవి వాడడం ఎక్కువ అయ్యింది మేడం. ఓవర్ అయిపోయేవాడు. అసలు రూపాయి కూడా ఇంటికి ఇచ్చేవాడు కాదు నాకు. అంత రోజు వచ్చి కొట్టడం చేయడం, అన్నం పెడితే మొక్క మీదకి ఇసురు కొట్టడం, నన్ను నా బిడ్డని ఇష్టం వచ్చిన కొట్టేసేవాడు మేడం. కొట్టేసి కొన్నాళ్ళకి ఏమో పాపని సౌదీకి పంపించాడు మేడం. సౌదీ పంపించాడా? ఎందుకు పంపించాడు, ఎక్కడ ఉందో నా బిడ్డ తెలియదు మేడం. అక్కడ ఏం మాట్లాడుతున్నావు అమ్మా? 17 ఏళ్ల పిల్ల ఎప్పుడు పంపించాడు? పాప వెళ్ళిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. సౌదీ ఎందుకు పంపించాడు మైనర్ అమ్మాయిని? ఏం తెలియదు మేడం. అది పాప నా బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు మేడం. ఏం చేస్తుందో తెలియదు. తెలియకుండా పంపించాడా? రాత్రికి రాత్రి నాకు తెలియదు సార్. చూడకుండా నన్ను చూడలేదండి. ఏంటి మీ అమ్మాయి మైనర్ అమ్మాయి, మీరు అసలు సౌదీ ఎలా పంపించారు తల్లికి తెలియకుండా? నేను తాగుడుకు చాలా అలవాటు పడ్డానండి. ఇప్పుడు తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఇప్పుడు తాగలే అండి. ఈ స్నేహితుల వల్ల ఇలా మారాల్సి వచ్చింది. అరే వాళ్ళకి నువ్వు స్నేహితుడు, నీకు వాళ్ళు స్నేహితులు. రెండేళ్ల నుంచి తల్లికి తెలియకుండా అమ్మాయిని ఎక్కడ పెట్టావు? మైనర్ పిల్ల. డబ్బులు ఇస్తా అంటే నేను ఇవన్నీ ఆలోచించకుండా అమ్మాయిని వాళ్ళకు అమ్మేశాను. అయ్యో ఎంత కమ్మేశారో దుర్మార్గుడా? చెప్పలేదు. 5 లక్షలకు అమ్మేశాను. అయ్యో 5 లక్షలకా? అయ్యో నా బిడ్డ ఎక్కడుందో. అదేనండి, ఇప్పుడు కొద్దిగా ఎలాగైనా సరే నా కూతురుని తెప్పించి. ఇప్పుడు వరకు మత్తులో ఉన్నావు, ఇప్పుడు మత్తు దిగిందా? చూడండి ఒకే మాట మాట్లాడుతున్నాడు. దయచేసి ఇప్పించండి, దయచేసి ఇప్పించండి. మత్తు దిగాక కూతురు గుర్తొచ్చిందా? ఎవడు కమ్మేవో ఆ బ్రోకర్ గారు తెలుసా? తెలియదండి. డైరెక్ట్ అమ్మేశానని చెప్తున్నావు ఏంటయ్యా బాబు? కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తామన్నారు మీ అమ్మాయిని కొనుక్కొని? అంటే పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్లి మనిషా మృగమా నువ్వు? ఏం నీకు అర్థం కావట్లేదు? అట్లీస్ట్ ఆ బ్రోకర్ గాడైనా ఒరే నా కూతురు క్షేమంగా ఉందా, ఏమైంది పరిస్థితులు అని చెప్పి ఆ తండ్రి యొక్క ఇది రాలేదా? జంతువులు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి కదరా. తాగుడు మైకంలో ఎంత తాగితే కూతుర్ని పంపిస్తావురా పెళ్లి చేసేసి? అలాగా తెలియలేదు మేడం, మీ గురించి మాకు తెలియలేదు మేడం. మొన్న తెలిసింది మేడం. నా బిడ్డ నెలకు నేను చేయండి మేడం ప్లీజ్. నా బిడ్డ నాకు కావాలి మేడం. ప్లీజ్ మేడం, మీరు అనగాను మేడం, ప్లీజ్ మేడం. అమ్మా ఉండండి, కూర్చోండి పర్లేదు. అమ్మా ఏడవకండి, ఆగండి. మీరు కాంటాక్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకలాగా మా హిట్ టీవీ వాళ్ళు ప్రయత్నించి మీ అమ్మాయి ఉన్న చోట ఫోన్ నంబర్ అయితే కనిపెట్టడం అనేది జరిగింది. ఒకసారి మీ అమ్మాయికి కాల్ కలుపుతాము, మీరు మాట్లాడండి. అమ్మ రాధికేనా మాట్లాడేది? ఎక్కడున్నావు తల్లి? రా తల్లి, రా అమ్మా, ఎక్కడున్నావు? రా తల్లి. అమ్మ నువ్వు ఎక్కడున్నావు అమ్మా? తీసుకెళ్ళమ్మా. అమ్మా త్వరగా రా అమ్మా నా కోసం. ఎక్కడున్నదో కనుక్కోండి మేడం. కట్ అయిపోయింది మేడం. కట్ అయింది మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, రాములమ్మ గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. ఆవిడకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. రాములమ్మ గారు రండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, కూర్చోండి. ఆయన ఎవరండి? మా హస్బెండ్. మీ వారు. మీ పేరు? రాజేష్ గారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మాది తెలంగాణ మేడం. కూలి పని, మాది వ్యవసాయమే చేసుకుంటాం మేడం.
కూలి పని చేసుకుంటూ ఉంటారు. పని చేసుకుంటాం. ఓకే. వ్యవసాయం డైలీ కూలికి వెళ్తుంటాం. ఓకే. ఈయన రిక్షా వేసుకుంటాడు. ఈయన అంటే రిక్షా వ్యాపారం చేసుకుంటూ ఈయన బతుకుతూ ఉంటాడు. కానీ నాకు ఇంట్లో సమస్యలు ఏంటంటే ఈయన రోజు తాగిస్తాడు మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళి? మాకు పెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు. 17 ఏళ్ళ పాప కూడా ఉంది. ఒక పాప, ఒక అమ్మాయి. 17 ఏళ్ల పాప? 17 ఏళ్ళ పాప ఉంది. చెప్పండి, సమస్య ఎప్పటి నుంచి ఉంది మీకు? ఈయన పెళ్ళై పాప 17 సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన కొంచెం తాగుడు మొదలెట్టారు. అంటే కొత్తగా రీసెంట్ సంవత్సరం నుంచి అలాగా? తన ఫ్రెండ్స్ ఎక్కువ చాలా మంది ఉన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి తాగుతున్నాడా లేకపోతే ఎప్పటి నుంచి? అంటే పెళ్ళయ్యే కొత్తలోనూ కొంచెం మామూలుగా తాగేవాడు మేడం. ఇప్పుడు ఈ మధ్యన 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇంకా అది పౌడర్లు అవి పౌడర్లా? పౌడర్ వాడుతుంటాడు మేడం. పౌడర్ అంటే తెలీదు మేడం అది నాకు. గుట్కా అమ్మా, గుట్కా కైనియా అవి ప్యాకెట్లో ఉందా? అవి వాడడం ఎక్కువ అయ్యింది మేడం. ఓవర్ అయిపోయేవాడు. అసలు రూపాయి కూడా ఇంటికి ఇచ్చేవాడు కాదు నాకు. అంత రోజు వచ్చి కొట్టడము చేయడం, అన్నం పెడితే మొక్క మీద కిసిరి కొట్టడం, నాకు చికెన్ వండలేదా, అది వండలేదా, ఇది వండలేదా అని ఇష్టం వచ్చిన మాట్లాడడం. ఇంకా నన్ను నా బిడ్డని ఇష్టం వచ్చిన కొట్టేసేవాడు మేడం. అయ్యో. కొట్టేసి కొన్నాళ్ళకి ఏమో పాపని సౌదీకి పంపించాడు మేడం. సౌదీ పంపించాడా? ఎందుకు పంపించాడు, ఎక్కడ ఉందో నా బిడ్డ తెలియదు మేడం. అక్కడ ఏం మాట్లాడుతున్నావు అమ్మా? 17 ఏళ్ల పిల్ల ఎప్పుడు పంపించాడు? పాప వెళ్ళిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎందుకు సౌదీ ఎందుకు పంపించాడు మైనర్ అమ్మాయిని? ఏం తెలియదు మేడం. అది పాప నా బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు మేడం. ఏం చేస్తుందో తెలియదు. తెలియకుండా పంపించాడా? రాత్రికి రాత్రి నాకు తెలియదు సార్. చూడకుండా? చూడలేదండి. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి నువ్వు మీ పాపను చూడలేదు? ఎదుగుతున్నామండి. ఎక్కడ ఉంటుంది? మాట్లాడుతున్నావా? లేదు అసలు. పాప ఊలికే లేదు, పలుకు లేదు, ఫోన్ లేదు, ఏం లేదు మేడం అసలు. అడిగితే సౌదీకి పంపించానని చెప్తున్నాడు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాను మేడం. చూస్తున్నమ్మా ఇదమ్మా అదమ్మా అనేసారు మేడం. పోలీసులు కూడా సరిగ్గా 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు మేడం. అంటే ఏంటమ్మా, అంటే ఉద్యోగానికి పంపించాడా? పోనీ ఇప్పుడు ఎక్కడుంది? తెలియదు సార్. అసలు పాప అడ్రస్ తెలియదు సార్. 2 సంవత్సరాలు బట్టి ఫోన్, మెసేజ్, కాంటాక్ట్ ఏమీ లేదా? ఏం లేదు సార్. ఫోన్ లేదు, కాంటాక్ట్ లేదు, అసలు ఏం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ ఆయన 4 వీకుతారు ఏమైంది మీ అమ్మాయి అని. సౌదీ ఎందుకు పంపించాడు? పని చేయడానికి పంపించాడా, చదివించడానికి పంపించాడా, అసలు సౌదీ పంపించాడా, ఇంకెక్కడికన్నా పంపించాడా? సౌదీ అంటున్నాడు మేడం. సౌదీ అంటున్నాడు, నేను పని చేయడానికి పంపించానని అంటున్నాడు. కదమ్మా, పోలీస్ కంప్లైంట్ అయిందా మేడం? అయ్యిందంట. పోలీస్ కంప్లైంట్ అయ్యింది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నెతికేమమ్మా జాడి దొరకలేదు. ఎఫ్ఐఆర్ మిస్సింగ్ కంప్లైంట్ ఎవరైనా తీసుకొచ్చారమ్మా? అది ఇవ్వలేదు మేడం నాకు. మీకు ఇవ్వలేదు, మీరు తీసుకోలేదు? తీసుకోలేదండి. ఏంటి మీ అమ్మాయి మైనర్ అమ్మాయి, మీరు అసలు సౌదీ ఎలా పంపించారు తల్లికి తెలియకుండా? నేను తాగుడుకు చాలా అలవాటు పడ్డానండి. ఇప్పుడు తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఇప్పుడు తాగలేండి. ఊగుతున్నారులేండి. ఈ స్నేహితుల వల్ల ఇలా మారాల్సి వచ్చింది. అరే వాళ్ళకి నువ్వు స్నేహితుడు, నీకు వాళ్ళు స్నేహితులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.